హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి మినపప్పు తోటి వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మినపప్పు తోటి వడలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడైతే నేను 1 గ్లాస్ మినపప్పుని రాత్రంతా నానబెట్టుకొని తీసుకున్నాను. ఇలా తీసుకున్న మినపప్పుని శుభ్రంగా నీళ్ళతోటి 2-3 సార్లు కడగాలి. ఇలా నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కడిగి శుభ్రం చేసుకున్న మినపప్పునైతే ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి నానబెట్టుకున్న మినపప్పు మొత్తాన్ని ఒకేసారి వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. అదే మీరు చిన్న మిక్సీ జార్ అయితే 2 సార్లైనా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో అవసరమైతే కొంచెం వాటర్ అయినా పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పిండి మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసిన పిండి మొత్తాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. వడల్లో కొంతమంది ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోరండి, బట్ నేనైతే వేసుకుంటాను. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి వడలు ఎక్స్ట్రాగా క్రిస్పీగా రావడం కోసం ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల వడలు అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం వేసుకున్న బియ్యం పిండి, ఉప్మా రవ్వ అనేది పిండి మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతితోటి ఈ విధంగా పిండి మొత్తాన్ని బీట్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బీట్ చేస్తూ 2-3 నిమిషాల పాటు పిండిని కలుపుకున్న తర్వాత చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ వడల్లా చేసుకోవాలి. పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, అప్పుడే వడలు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ వడల్లా చేసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి. చూసారు కదండి, చాలా ఈజీగా వడలు అయితే చేసుకోవచ్చు. ఇలా ప్యాన్కి సరిపోయిన వడలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద 2 సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈసారి నేను చెప్పిన విధంగా వడలు ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వడలు అయితే అస్సలకి ఆయిల్ పీల్చవు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయండి వడలు అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.